నమస్తే అందరికీ. ముందుగా ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. రాఖీ అంటేనే మన అక్క చెల్లెళ్ళందరూ కలిసి తమ అన్నతమ్ముల చేతికి రాఖీ కట్టి రక్షణ కోరుకునే ఒక అందమైన పండుగ. మరి అలాంటి అందమైన పండుగ రోజున మీ బ్రదర్స్ అందరికీ టేస్టీ ఫుడ్ వండి పెడితే మంచి మంచి గిఫ్ట్స్ రావాల్సిందే. మరి అలా రావాలి అంటే మీరు మా రారండే వంటల ప్రోగ్రామ్ చూడాల్సిందే. అండ్ మీరు కూడా ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే మీరు డయల్ చేయవలసిన నెంబర్ 8008054321. ఈ నెంబర్స్ కి డయల్ చేసి ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసి మన నుంచి ఒక స్పెషల్ గిఫ్ట్ ని అందుకోండి. అండ్ వెల్కమ్ టు రారండోయ్ వంటలు చేద్దాం. శ్రీవాణి గారు వచ్చారండి అంబర్పేట నుంచి. లెట్స్ వెల్కమ్ హర్. హాయ్ అండి. హాయ్ అండి. వెల్కమ్ టు రారండే వంటలు చేద్దాం. థ్యాంక్ యూ అండి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఇంకేంటండి, ఏం చేస్తుంటారు మీరు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. ఎంతమంది పిల్లలు మీకు? పాప బాబు. సో మరి పాప బాబు అంటున్నారు, రాఖీ పండుగ రోజు వచ్చారు. ఇంట్లో ఆల్రెడీ కట్టించేసారా పాప చేత? కట్టించామండి. పాప పెద్దది. పాప పెద్దది, బాబు చిన్నోడు. ఓకే, ఏమి ఇచ్చాడు గిఫ్ట్ బాబు? మీరు ఏది ఇస్తే అదే ఇస్తారు. అవునండి, అంతే, ఒక చాక్లెట్. సరే, మరి పాప ఏం గొడవ చేయలేదా? అమ్మ నాకు గిఫ్ట్ ఇవ్వలేదు, కావాలి చేస్తుంది, గొడవ చేస్తుంది పాప చాలా. ఆ ఏజ్ లో దానికి మీనింగ్ తెలియకపోయినా చిన్నపిల్లలు అప్పుడు గిఫ్ట్ కోసమైనా కడతారు. పెద్ద అయిన తర్వాత దానికి మీనింగ్ తెలిసి కట్టుకుంటారు. ఓకే, మరి మీకు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎవరైనా ఉన్నారా? అంటే పెద్దమ్మ వాళ్ళ కొడుకులు ఉన్నారు, అన్నయ్య వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి కూడా నేను కడతాను ప్రతి ఎవ్రీ ఇయర్. ఈ మధ్య కొంచెం వీలు కావట్లే నాకు. ఓకే, అంతేలేండి, ఎవరి బిజీ షెడ్యూల్స్ లో వాళ్ళు ఉన్నారు, ఎవరి వర్క్స్ లో వాళ్ళు, ఎవరి ఫ్యామిలీస్ వాళ్ళవి. సో రాఖీ పండుగ సందర్భంగా వచ్చారు కాబట్టి మనం కూడా రాఖీతోనే స్టార్ట్ చేద్దాం. సరే. నేను కూడా మీకు కడతానండి. హ్యాపీ రాఖీ. హ్యాపీ రక్షాబంధన్. సో రాఖీ అయితే కట్టేసుకున్నాం. మరి ఈ రోజు మీరు తీసుకొచ్చిన రెసిపీ ఏంటి? భక్షాలు తీసుకొచ్చినా అండి. భక్షాలు. సో రాఖీ తర్వాత స్వీట్ అయితే తినిపించాలి, అందుకే స్పెషల్ స్వీట్ ఐటమ్. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తారా? నెయ్యి, ఓకే, పూర్ణం, గోధుమ పిండి. అంటే చాలా వరకు మైదా వాడతారు, కాకపోతే గోధుమ పిండి పిల్లలకి మంచిదని గోధుమ పిండి చేస్తున్నానండి. ఓకే, జస్ట్ 3 ఇంగ్రీడియంట్స్ అంతే. అంతే. సరే, మరి స్టార్ట్ చేసేసుకుందామా? ఓకే అండి. ఓకే, కవర్ తీసుకోవాలండి. ఓకే, దీనికి నెయ్యి. సో ఫస్ట్ ఏదైనా ప్లాస్టిక్ కవర్. ఆయిల్ రాసుకుంటే చేతికి అంటదు. ఓకే, సో మరి పూర్ణం ఎలా తయారు చేసుకున్నారండి? పప్పు, కొంచెం బెల్లం. కాకపోతే పప్పు కాసేపు నానాలి, నానిన తర్వాత కొంచెం ఉడికిన తర్వాత బెల్లం వేయాలి. వేసిన తర్వాత అదే కొంచెం దగ్గరికి అవుతుంది. దాన్ని కొంచెం దగ్గరగా స్మాష్ చేసుకోవాలి. ఓకే, మరి అది? ఇది నెయ్యి అండి. అది గోధుమ పిండి కొంచెం లైట్ గా నూనె కొంచెం నెయ్యి వేసి కొంచెం పల్సగా కలిపి పెట్టుకోవాలి. ఓకే ఓకే, అంతే అంతే. ఓకే, సో మీరు అవన్నీ ప్రాసెస్ చేసి తీసుకొచ్చారు. కొంచెం గట్టిగా కాకుండా పల్సగా పెట్టుకుంటే ఈజీగా వస్తుంది. ఓకే, కొంచెం ఆయిల్ అద్దుకుంటూ, ఆయిల్ అన్న నెయ్యి అన్న ఏదైనా. సో మీరు కజిన్స్ ఉన్నారు అన్నారు కదా, సో మీ కజిన్స్ తో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళు చిన్నప్పుడు? అంటే మంచి అన్నయ్య వాళ్ళు వచ్చేవాళ్ళు, లేకపోతే మేము వెళ్ళే వాళ్ళం. వాళ్ళు ఎంత దూరం ఉన్నా ఆ రోజు అందరం కలుసుకునే వాళ్ళం. చాలా హ్యాపీగా అనిపించేది. మంచి మంచి గిఫ్ట్స్ వచ్చేవా? ఓ చాలా చాలా వచ్చేవి. గిఫ్ట్స్ కోసమే కదా చిన్నప్పుడు రాఖీలు కట్టేవాళ్ళు. అవును అవును. ఏదైనా మీకు బాగా గుర్తున్న గిఫ్ట్ ఏదైనా వచ్చిందా? అన్నయ్య వాళ్ళు నాకు ఒకసారి నచ్చింది ఇచ్చిండ్రు, మామూలుగా జ్యువెలరీ నచ్చింది. మీకు బాగా నచ్చింది ఇచ్చారు అన్నమాట మీ బ్రదర్స్. చాలా మంచి బ్రదర్స్ అయితే, జ్యువెలరీ ఇచ్చారు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేసుకోవాలండి? నెక్స్ట్ ఆయిల్ వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని. ఓకే, నెయ్యి వేసుకుంటే బాగుంటది ఆయిల్ కంటే. ఓకే ఓకే,
సో అయితే మీ బాబు చేత ఏమి ఇప్పిస్తున్నారు మీరు పాపకి? పాపకి ఇష్టమైన గిఫ్ట్ ఏంటి గిఫ్ట్లు? అంటే బొమ్మలేనా? చిన్నపిల్ల బొమ్మలే. మీరంటే ఇప్పుడు పెద్ద అయ్యారు కాబట్టి డిమాండ్ చేస్తారు మీ అన్నల్ని, జ్యువెలరీ కావాలి నాకు, శారీ కావాలి నాకు అని. ఇట్లా మనం చూసుకోవాలండి, కొంచెం మనకు లైట్ గా హీట్ అనిపిస్తే అయినట్టు. ఓకే. సో జనరల్ గా మీరు ఈ రెసిపీ ఎప్పుడెప్పుడు చేస్తూ ఉంటారు ఇంట్లో? ఏదైనా ఫెస్టివల్స్ టైంలో చేస్తూ అట్లా చేస్తాను. మామూలుగా పిల్లలు మమ్మీ నాకు తినాలనిపించినప్పుడు కూడా చేస్తానండి. నాకు పిల్లలకి ఇష్టం ఇవి. ఎందుకంటే బయట మనకి స్వీట్ షాప్స్ లో దొరికే వాటికంటే ఇంట్లో మంచిగా చేసి పెట్టేస్తారు అనమాట. ఎక్కువగా ఏది ఇష్టపడుతూ ఉంటారు పిల్లలు మీరు చేసే వాటిలో, రెసిపీస్ లో? పిల్లల స్వీట్ లోనా? స్వీట్ లో జనరల్ గా మీరు ఇంట్లో చేసే వంటల్లో? పాప చికెన్. బాబు మామూలు ఎగ్ కర్రీ. చికెన్ తినడు బాబు అసలు. సో ఈ ఏజ్ నుంచే పాపం చికెన్ పక్కన పెట్టాడు అనమాట. అసలు తినడు. ఎగ్ అయితే ఆమ్లెట్ అది ఇష్టం బాబుకి. ఓకే. సో ఇంట్లో పిల్లలు అలరి చేస్తూ ఉంటారా బాగా? చాలా. ఎవరు ఎక్కువ అలరి చేస్తారు, బాబా పాప? బాబు. బాబే. బాబు అనిపించుకున్నాడు. అబ్బాయిలు అందరూ అంతే. పాప సైలెంట్. పెద్దది ఆడపిల్ల సైలెంట్. అవును. చిన్నప్పటి నుంచి అయినా పాప సతాయించకపో, బాబే చాలా లైట్ ఇట్లా రెడ్డిష్ లాగా రాని, కొంచెం గోల్డెన్ బ్రౌన్ రావాలి. ఇది రెడీ అయిందండి, కొంచెం రెడ్ లో వచ్చింది కదా, ఇందులో వేసుకుంటున్నాం. ఇలానే ఇంకొకటి చేసి పెట్టుకుందామండి. ఓకే. ఆయిల్ అద్దుకోవాలి లేకపోతే రాదు. ఓకే. అయిపోయిందండి. రెడ్ లో వచ్చింది కదా, అటు ఇటు రెడీ అండి. వేడి వేడి భక్షాలు. మనకి కావాలంటే డ్రై ఫ్రూట్స్ అవి వేసుకొని డెకరేట్ చేసుకోవచ్చు. ఓకే అండి. టేస్ట్ చెప్పండి ఎలా ఉందో. థ్యాంక్ యూ. భక్షాలు టేస్ట్ చేసే ముందు తయారీ విధానం ఒకసారి చూసేసుకుందాం. భక్షాలు కావలసిన పదార్థాలు: నెయ్యి, పూర్ణం, గోధుమ పిండి. భక్షాలు తయారీ విధానం: ముందుగా గోధుమ పిండిని చపాతీల్లా చేసుకొని అందులో పూర్ణం స్టఫ్ చేసి చపాతీల్లాగా చేసుకోవాలి. తర్వాత పెనం పైన నెయ్యి వేసి రెండు వైపులా కాల్చుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, భక్షాలు రెడీ. భక్షాలు టేస్ట్ చేసేసుకుందాం. బాగుందండి. స్వీట్ కూడా చాలా బాగుంది. అంటే మరీ ఎక్కువ స్వీట్ లేకుండా చాలా బాగుంది. మీ పిల్లలకి అందుకే ఫేవరెట్ అనుకుంటా ఇది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఫస్ట్ డిష్ అయితే చాలా బాగుంది. అండ్ రాఖీ సందర్భంగా వచ్చి నాకు స్వీట్ కూడా తినిపించేశారు. సో మరి సెకండ్ రెసిపీ ఏంటి? సెకండ్ మక్క గారె అండి. స్వీట్ కార్న్. మక్క గారె. స్వీట్ కార్న్ ని మక్క అంటారు. ఓకే, మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తారా? శనగపిండి, స్వీట్ కార్న్, ఉల్లిగడ్డ, కొత్తిమీర, సాల్ట్, పచ్చిమిర్చి, ఎల్లిగడ్డలు, కరివేపాకు, జీలకర్ర, అల్లం, ఇవన్నీ మిక్సీలో పట్టుకోవాలండి. ఓకే. ఈ లోపు మనం ఆయిల్ హీట్ చేసుకుందాం.
ఇవన్నీ మనం మిక్సీ చేసుకోవాలి. స్వీట్ కార్న్ గారెలకి మిక్సీ జార్ తీసుకోవాలి ముందుగా. ఫస్ట్ ఈ స్వీట్ కార్న్ లాస్ట్ పట్టాలండి. ఓకే. ఫస్ట్ ఆనియన్, పచ్చిమిర్చి మనం కారాన్ని బట్టి. ఓకే, మనకు కావాల్సినంత. నెక్స్ట్ ఎల్లిగడ్డలు ఎంత వేస్తే అంత బాగుంటుంది టేస్ట్. ఓకే. నెక్స్ట్ కరివేపాకు లైట్గా, జీలకర్ర. ఓకే. అల్లం టేస్ట్ ఉంటుంది, బాగుంటుందండి, మన ఇష్టం. కొంచెం టేస్ట్ సాల్ట్ మనకి ఎంత పడుతుందో అంత అందాజ. మిక్సీ పట్టుకోవాలి. ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి. ఓకే. చూసుకోవాలండి అయిందో కొంచెం. ఓకే. ఇప్పుడు ఇవన్నీ వేసాం కదండి, కొంచెం లైట్ గా అయిన తర్వాత స్వీట్ కార్న్ వేయాలి ఇందులో. అయిపోయిందండి, ఇందులో తీసుకుందాము బౌల్లో. సో చాలా సింపుల్ అన్నమాట, అన్ని ఇంగ్రీడియంట్స్ కలిపి మిక్సీ చేసేస్తే చాలా సింపుల్ అండి, చాలా బాగుంటది. మామూలు కార్న్ చేసుకోవచ్చు, స్వీట్ కార్న్ కాకుండా వేరే ఉంటది. దానికి శనగపిండి లేకుండా మంచిగా వస్తాయి. కాకపోతే స్వీట్ కార్న్ కదా, వాళ్ళు వేయంగానే ఇట్లా చీల్తది కాబట్టి శనగపిండి కంపల్సరీ వేసుకోవాలి. మనం ఇందులో కొంచెం శనగపిండి వేసుకోవాలండి. సో ఎవరి స్పెషల్ రెసిపీ అండి ఇది? ఎక్కడైనా నేర్చుకున్నారు మీరు? మా డాడీకి ఇష్టం, మా మమ్మీ చేస్తారు. ఓకే, మీ మదర్ దగ్గర నేర్చుకున్న రెసిపీ అన్నమాట. ఇందులో వేసామండి 3 స్పూన్స్. ఓకే. ఇది మనం నార్మల్ గా ఇట్లా చుంచుకొని వేసుకోవాలి చేయితో. కరివేపాకు, ఉల్లాకు కూడా వేసుకుంటారండి, అట్లా కూడా బాగుంటది. సో మీ ఫాదర్ కి మీరు ఎప్పుడైనా చేసి పెట్టారా? చాలా ఇష్టమైన రెసిపీ కదా. మమ్మీ చేస్తారు. మీరు బాగా చేశారన్నారా? అంటే బాగుంది అంటారు అంతే. ఎవరి గురించి చెప్పినా మళ్ళీ గొడవలు అయిపోతాయి ఇంట్లో. జనరల్ గా కూతుర్లు చేసేది ఎలా ఉన్నా ఫాదర్స్ కి నచ్చుతుంది కదా. బాగుంది అంటారు. వెళ్ళినప్పుడు ఏమన్నా చేస్తే డిఫరెంట్ గా. డాడీకి ఇష్టమైంది. మనం కొంచెం వేసుకున్నామండి కొత్తిమీర కూడా, చాలు. మనం కలిపేసుకుందాం. సో శనగపిండి, కొత్తిమీర, కరివేపాకు. ఓకే. మా మామయ్యకి కూడా ఇష్టం. మీ మామగారికి కూడా ఇష్టం. మీ హస్బెండ్ కి ఎప్పుడైనా చేసి పెట్టారా? తింటారు, ఇష్టమే. ఫస్ట్ చేసి పెట్టిన రెసిపీ ఏంటండి మీ హస్బెండ్ కి మీరు? సర్వపిండి. సర్వపిండి అది తెలంగాణలో చాలా స్పెషల్. కరీంనగర్ సైడ్ చాలా బాగా చేస్తారు. ఆయిల్ కొంచెం చేతికి ఇట్లా అనుకొని మామూలు చేయితోటే ఇట్లా లైట్ హోల్ పెట్టి వేసేద్దాం. ఓకే. కానీ దీనికి చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలి కదండి ఆయిల్ తో. అవునండి. మనకి ఈజీగా రాకపోతే కొంచెం గట్టిగా కావాలనుకుంటే శనగపిండి ఇంకొంచెం కలుపుకోవచ్చు. ఓకే. సో ఇంట్లో ఎప్పుడైనా అప్పటికప్పుడు కావాలి స్నాక్స్ లాగా పిల్లలకి బాగుంటది. ఇద్దరిలో ఎవరికి ఇష్టం బాగా ఇది? పాపకి. బాబు కారం అసలు తినడు. సో రివర్స్ అన్నమాట వాళ్ళిద్దరు. మనకి స్వీట్ కావాలనుకున్నా కూడా ఇవన్నీ వేయకుండా లైట్ గా షుగర్ వేసి కూడా వేసుకోవచ్చు మిక్సీ పట్టి. కారం అది వేయకుండా షుగర్ కూడా వేసుకోవచ్చు. తొందరగా అవుతాయి కాబట్టి కొంచెం చూసుకుంటూ తిప్పేసుకోవాలండి. ఆ గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే వెంటనే తీసేసుకోవాలి. మనం ఇలా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేలాగా చేసుకోవాలండి. ఇవి 2 అయినాయి, తీసేస్తున్నా. వడలు కాల్చుకోకుండా చేయటం కూడా ఒక ఆర్టే కదా. అవునండి. చికెన్లకి, పండగలకి చికెన్ సూప్, మటన్ కి బాగుంటాయండి ఇవి.
హ్యాపీగా ఇంట్లో ఎంతమంది ఉన్నా అలా డైరెక్ట్ గా వేసేసుకోవచ్చు. వేసుకోవచ్చు, పిల్లలకు స్నాక్స్ లాగా కూడా చాలా బాగుంటాయి. రెగ్యులర్ గా మీరు ఇంట్లో ఎక్కువ నాన్ వెజ్ ఆర్ వెజ్ ఎక్కువ చేస్తూ ఉంటారా? అంటే ఎక్కువ వెజ్ చేస్తాను, వీక్లీ 2 days అట్లా నాన్ వెజ్ అట్లా చేస్తా. ఓకే. మామూలు స్నాక్స్ ఇట్లా స్వీట్ తో పాటు హాట్ పెట్టిన పిల్లలు మంచి ఇష్టంగా తింటారు. సో ఎక్కువగా మీరు ఎక్కువ ఏది బాగా చేస్తారు? అంటే ఇంట్లో ఎక్కువ స్వీట్స్ బాగా చేస్తారా, హాట్ ఐటమ్స్ ఎక్కువ బాగా చేస్తారా? స్వీట్ ఏం చేయను, స్వీట్ ఏం చేయరు. అంటే కారం కారం మా మీకు కూడా కారం హస్బెండ్ ఇష్టమా? ఇష్టం. మా హస్బెండ్ కి మా పాపకి ఎక్కువ సర్వపిండి చేస్తాను. మరి బాబు పరిస్థితి ఏంటి? బాబుకి స్వీట్, వాడు ఒక్కడి కోసం స్వీట్ చేయాలి మీరు. స్వీట్ అంటే చాలా ఇష్టం బాబుకి. ఇంకేంటండి ఖాళీ టైమ్స్ లో ఏం చేస్తూ ఉంటారు ఇంట్లో? పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత స్టిచ్చింగ్ చేస్తూ ఉంటాను. స్టిచ్చింగ్ చేస్తారు. ఓకే. అంటే నార్మల్ గా మీరు ఇంట్లో వరకు చేసుకుంటారా, బయటకి? అంటే బయట కూడా చేస్తానండి. సో ఇంట్లో నుంచే బిజినెస్ స్టార్ట్ చేశారన్నమాట. మంచిగా స్టిచ్చింగ్స్ అన్ని చేస్తారు. ఇంట్లో చేసుకుంటుంటే పిల్లల్ని కూడా చూసుకోవచ్చు కొంచెం మంచిగా. అయినాయండి, రెడీ అన్నీ అయినాయి. మనం బంద్ చేసుకుందాం. ఓకే. బంద్ చేసుకున్నాక మంచి కలర్ వచ్చాయి. కొంచెం గట్టిగా ఉంటే ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి, పల్స ఉంటే పడుతుంది. ఎక్కువ ఆయిల్ చేసుకుంటారు. ఓకే అండి, స్వీట్ కార్న్ గారెలు వేడి వేడి రెడీ అండి. మనకు మామూలుగా చికెన్ సూప్ లోకి బాగుంటాయి, డైరెక్ట్ కూడా చాలా బాగుంటాయి. టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉందో. థ్యాంక్ యూ. స్వీట్ కార్న్ గారెలు టేస్ట్ చేసే ముందు తయారీ విధానం ఒకసారి చూసేద్దాం. స్వీట్ కార్న్ గారెలు కావలసిన పదార్థాలు: స్వీట్ కార్న్, శనగపిండి, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, ఉప్పు, కరివేపాకు, జీలకర్ర. స్వీట్ కార్న్ గారెలు తయారీ విధానం: ముందుగా ఒక మిక్సింగ్ జార్ తీసుకొని అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు, కరివేపాకు, జీలకర్ర, అల్లం, ఉప్పు వేసి మిక్సీ చేసుకోవాలి. తర్వాత అందులో స్వీట్ కార్న్ కూడా వేసి మిక్సీ చేసుకోవాలి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని శనగపిండి కలుపుకోవాలి. కరివేపాకు, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత ఆ మిశ్రమాన్ని వడల్లా చేసుకొని ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, స్వీట్ కార్న్ గారెలు రెడీ. స్వీట్ కార్న్ గారెలు టేస్ట్ చేసేద్దాం. బాగుంది. మనం చేసుకునే రెగ్యులర్ పప్పు గారెలు కాకుండా స్వీట్ కార్న్ తో చాలా డిఫరెంట్ ఉంది అండ్ చాలా ఫాస్ట్ గా కూడా అయిపోయింది. చాలా బాగుందండి. ఓకే అండి, 2 వంటకాలు చాలా బాగున్నాయి. స్వీట్ అండ్ హాట్ పరిచయం చేశారు మాకు. ఓకే, థ్యాంక్ యూ అండి. రాఖీ పండుగ స్పెషల్ గా నన్ను పిలిచినందుకు చాలా థ్యాంక్ యూ. నాతో పాటు మా పిల్లలు ఇద్దరు వచ్చిండ్రండి. ఓకే, పిల్లలండి మరి. హాయ్. మీ తమ్ముడు పేరేంటి? కార్తికేయ. మీ అక్క పేరేంటి? అక్క పేరు చెప్పు. శాస్త్రి. ఓకే, బాగా చెప్పావు. సరే, మరి రాఖీ రోజు వచ్చారు కదా, తమ్ముడికి రాఖీ కట్టేద్దామా మరి? ఓకేనా? ఓకే, ఇదిగో కట్టేసేద్దాం. వావ్, నీ రాఖీ చాలా బాగుంది. కార్తిక్ చూడు. హలో, రాఖీ చూసుకుంటున్నావా? ఓకే, మరి మాకు గిఫ్ట్ ఏది? అక్క గిఫ్ట్ ఏమి ఇస్తావు? గిఫ్ట్ ఏది? సరే అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇద్దరు పిల్లలు చాలా క్యూట్గా ఉన్నారు అండ్ రాఖీ రోజు వచ్చి మీరు మీ పాప చేత బాబుకి రాఖీ కట్టించారు. చాలా సంతోషం. అండ్ ఇక్కడికి వచ్చి మాకు 2 వంటకాలు చూపించినందుకు అండ్ పిల్లలు కూడా తీసుకొచ్చినందుకు చాలా థ్యాంక్స్. అందుకు గాను మీకు మా తరపు నుంచి ఒక మంచి గిఫ్ట్ తీసుకో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ అండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. బాయ్ కార్తిక్. చూసారు కదండి, శ్రీవాణి గారు మనకు పరిచయం చేసిన 2 సరికొత్త రెసిపీస్ ని. ఈ 2 సరికొత్త రెసిపీస్ ని మీరు కూడా ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అండ్ మరొకసారి ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. అండ్ దిస్ ఇస్ మమతా నారాయణ్ సైనింగ్ ఆఫ్. బై బాయ్.